హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులకు క్రైస్తవేతరులకు గుర్తుకొచ్చేటువంటి ఒక పండుగ క్రిస్మస్. మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే యేసు ప్రభు యొక్క పుట్టినరోజు అని. మరి యేసు ప్రభు యొక్క పుట్టినరోజు అని తెలుసుకుంటేనే కాదు, అయితే ఈ క్రిస్మస్ ప్రపంచానికే ఒక సంతోషకరమైనటువంటి విషయం అని మీకు తెలుసా? చాలామంది ఇది క్రైస్తవుల పండుగ, క్రైస్తవుల దేవుడైనటువంటి యేసు ప్రభు పుట్టినరోజు అనుకుంటారు. కానీ ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక సంతోషకరమైనటువంటి రోజు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. క్రిస్మస్ అనగానే యేసు ప్రభు యొక్క పుట్టినరోజు అని మనకు అందరికీ తెలుసు. చిన్నపిల్లల్ని అడిగినా కానీ చెప్తారు. కానీ యేసు ప్రభు పుట్టుక ఎందుకు ఈ ప్రపంచం సంతోషకరంగా జరుపుకోవాలి? అసలు యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు మానవ రూపంలో జన్మించాడు? ఆ విషయాన్ని తెలుసుకుంటే అది ప్రపంచ మానవులకు సంతోషమా కాదా అనేది మీరే నిర్ణయం తీసుకుంటారు. దేవుడు ఈ మనుషులందరూ చనిపోయిన తర్వాత వారి వారి క్రియలను బట్టి, వారి వారి ఆలోచనలను బట్టి మనుషులంతా పాపులుగా నిర్ణయించబడి నరకానికి వెళ్ళవలసిన వారైండగా, దేవుడు మనుషులందరి మీద కనికరం చూపి మనుషులందరి కొరకు ఎవరైనా ఒకరు పరిశుద్ధమైనటువంటి వ్యక్తి చనిపోతే వారి పాపాలు, మనుషులందరి పాపాలు ఆ వ్యక్తి మీద మోపబడితే ఈ మనుషులు నరకం నుండి తప్పించబడతారనేటువంటి దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవాది దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి, వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు, వారు పరలోకి వెళ్తారు. ఇదే క్రిస్మస్. ఎందుకు ఈ క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే మన పాపాలకు విడుదల కలగడానికి దేవుడు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ ప్రపంచ మానవాళికి సంతోషకరం. అంతేగాని యేసు ప్రభు అంటే ఏదో ఒక వ్యక్తి పుట్టాడు కాబట్టి సంతోషం కాదు. యేసు ప్రభు అంటే ప్రపంచ మానవాళి పాపములకు విమోచన క్రయదానముగా ఆయనే తనను తాను శిలువపై మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు. మీకు అర్థమైంది కదా? క్రిస్మస్ అనగానే యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి బర్త్డే కాదు. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ప్రపంచ మానవాళి పాపములను తీసివేసి పరిశుద్ధులుగా వారిని తీర్చి తనతో కూడా పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి, మానవ పాపాలను తీసివేయడానికి ఒక బలియాగమైనటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి యేసు ప్రభు ప్రపంచ మానవాళి పాపముల కొరకు ఆయనే సిలువలో చనిపోయాడు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి తన పాపముల నిమిత్తం ఏం చేసేవారంటే ఒక గొర్రెను కానీ ఒక ఎద్దును కానీ తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి యొక్క చేతులు ఆ యొక్క గొర్రె మీద కానీ ఆ తల మీద, ఆ ఎద్దు మీద కానీ తల మీద ఉంచినప్పుడు ప్రధాన యాజకుడు ఈ యొక్క వ్యక్తి యొక్క పాపాలు ఆ యొక్క జంతువు మీదకి పోయినాయని ఆ జంతువుని బలిగా అర్పించేవారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి దాన బలిగా పాప పరిహారార్థ బలి చెల్లించేవాడు. కానీ కొత్త నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారే ప్రపంచ మానవాళి కొరకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయనే ఏదైతే పాత నిబంధనలో మానవ పాపాల కోసం జంతువు తన మనిషి పాపాలు మోసిందో, ఈ కొత్త నిబంధనలో ప్రతి సంవత్సరం కాదు, ఎల్లప్పుడూ మనుషులందరి పాపాలకు పరిహారార్థంగా యేసు ప్రభువుల వారు ఆ యొక్క శిలువమాను మీద నా పాపములను ఆయన మోసుకొని పోయారు. ఎవరైతే యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించారని విశ్వసిస్తారో వారి పాపములు ఆయన మీద మోపబడతాయి, వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు.